చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే. 2018 అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. సో అమ్మ తర్వాత నాన్న. మదర్కి స్ట్రోక్. మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే. కానీ చాలా హెల్దీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా చనిపోవడానికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే. కోవిడ్ ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా, ఏమంటారు, లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. సో మా బాబు వాడు అప్పటికి 18, పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్ గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి నేను చాలా టెన్షన్ పడ్డారు. ఆయనకు మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలందరికీ ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే, హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికి ఏమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి, అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు, వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు కదా. మళ్ళీ వస్తే అదే ఉందండి అప్పుడు ఆ వైరస్. మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్నాను. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈ లోపు 11 days అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు 1 week అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు, హాస్పిటల్స్లో ఉండట్లేదు, జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాం. తీసుకొచ్చి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే, ఆల్రెడీ 1 week అయిపోయింది, ఇంకో 1 week అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే, నాకేమో లేదు, నేను అంత బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినమద్దు ఒక సరిగ్గా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు, మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి, మళ్ళీ ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్లో ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd day సడన్గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే. మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. ఓకే. కింద తమ్ముడు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటకు రాకుండా. సో ఆ రోజు పొద్దున్నే కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ, పెయిన్ అని కానీ, ఏం స్ట్రగుల్ కానీ ఏమి లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను ఐ వాస్ డిప్రెస్డ్ ఎలా అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోప అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ. అసలు ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తు చేస్తుంది. గుంటూరులోనే? గుంటూరులో. కానీ ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి? రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు మొత్తం. అందరు ఎలా ఫీల్ అయ్యారంటే డాడీకి కోవిడ్ వచ్చిందేమో అని సగం డౌట్ పడ్డారు. కోవిడ్ తో ఇదయ్యారేమో అని కూడా. సో అసలు కాదు, అది ఇన్సిడెంట్ అక్కడ. ఆయన అప్పటికి ఆ 11 days లో 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. అది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది కదా, కలిసి ఉన్నారు కదా అప్పటిదాకా అని చెప్పి. బట్ అసలు ఆయనకి నెగిటివే ఉంది, కోవిడే రాలేదు. వీళ్ళ జస్ట్ టెన్షన్ పడ్డారు, ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఆ పైనుండి ఆ వారం 10 రోజులు పిల్లలకి వచ్చిందని బాగా టెన్షన్ పడిపోయారు. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రకరకాలుగా, అప్పట్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అదని ఇదని చాలా చాలా కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి కదా, వాళ్ళే చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆ థాట్ తోనే అసలు సగం డిప్రెస్ అయ్యారు. బట్ హీరోలు పక్కన పెడితే నాన్నతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదు అసలు? ఎవరు రాలేదండి కనీసం. నాన్నకి పర్సనల్ మేనేజర్ గా చేశారు ఒక అంకుల్ 13 years. ఆయన ఒక్కళ్ళు మాత్రం మేనేజర్ అంకుల్ అన్నమాట, ఆయనతో వచ్చేసారు. కనీసం ఫోన్ అన్న చేశారా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? బోయపాటి శ్రీను గారు చేశారు, అనిల్ గారు చేశారు. ఆ టైంలోనే ఈ న్యూస్ వినగానే ఇంకా
ఇక్కడ చాలా మంది అయితే ట్వీట్ చేశారు కానీ మెయిన్ వాళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. ఓకే. కాల్స్ వచ్చాయి. హీరోస్ ఎవరు చేయలేదు? హీరోస్ ఎవరు చేయలేదు. ఓకే. అంతేలే, మనిషి ఉన్న వరకే. అదే జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి అబ్బాయి ఇండస్ట్రీలో ఉండుంటే టకటక కాల్స్ వచ్చేస్తాయి. అంటే తప్పు పట్టట్లేదు ఇండస్ట్రీని, చెప్తున్నా. అంటే మన లైమ్ లైట్ లో ఉంటేనే ఇండస్ట్రీ మనకి వాల్యూస్. సో ఎనీహౌ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఏమన్నా మంచి మంచి అవకాశాలు వస్తే చేస్తారా? వస్తే చేస్తాను. మీ వారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ మూవీ ఇందాక చూసిన మూవీ ఆల్రెడీ జరుగుతుంది, షూట్ అవ్వలేదు. ఆ మూవీకి ఒక 3-4 months బ్రేక్ వస్తే నేను ఇంకో మూవీలో కో-ప్రొడ్యూసర్గా జాయిన్ కంప్లీట్ చేశాను. వృషభాన మూవీ. ఓకే. సో ఆ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు ఎంట్రీ ఇచ్చారు. ఓకే. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. మీ వారు? మా వారు సివిల్ ఇంజనీర్ గారు. సివిల్ ఇంజనీర్ గారు. జస్ట్ షూట్ జస్ట్ అలా చూద్దాము అని వచ్చిన ఆయన ఆ రోజు ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యారన్నమాట. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఇక్కడ ట్రైనర్ మిస్ అయ్యి హైదరాబాద్ నుంచి అదే పలమనేరు అవతల అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ జరుగుతుంది షూట్. పలమనేరు అవతల జరుగుతారు. సో వాళ్ళు ఏదో మిస్ అయ్యారు. కాకపోతే ఆ రోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ వాళ్ళంతా పెట్టుకున్నారు. ఫ్యామిలీ షూట్ ఆ రోజు. ఆయన రాకపోయేటప్పటికి మా డైరెక్టర్ గారు కొంచెం రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు హైట్ ఉన్నారు, ఫిజిక్స్ చూడడానికి ఉన్నారు, కొంచెం కెమెరాకి సెట్ అయితే మేము ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుంటామని చెప్పి ఒక చిన్న షాట్. నాకు నా జాబ్ తప్పితే నాకు అసలు ఏం తెలియదు. యాజ్ అన్ ఇంజనీర్ మీరు ఏదన్నా ఇదేంటి నేను జస్ట్ ఊరికే షూట్ ఫాలో అప్ చేసుకోవడానికి వచ్చాను ఒక 2 days. ఎలా చేస్తున్నారు ఏంటి ఇక్కడ రమ్మన్నారని చెప్పి వీకెండ్ అన్నారు. లేదండి ఒకసారి ట్రైల్ చేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దామని చేశారు. ఏదో ఒక పూజ చేసే సీన్కి చేపించారు, అలా కంటిన్యూ చేశారు. ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? ఆయనతో పాటు చేసిన కో ఆర్టిస్టులు, విలన్స్ కమెడియన్స్ అంటే కోట గారు, చలపతిరావు గారు, అహోతి ప్రసాద్ గారు. ఈ కామెడియన్స్ అంటే బ్రహ్మానందం గారు. వీళ్ళ టీం అయితే భలే ఉండేదండి. ఒక ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలసి గారు, వీళ్ళందరూ అరేవరే అనుకునే కొంత ఫ్యూ ఫ్రెండ్స్ అన్నమాట ఇండస్ట్రీలో. ఎంత బాగా ఉండేవాళ్ళు అంటే షూట్స్ అప్పుడు కానీ షూట్స్ అయిపోయినాక కానీ చాలా బాగుండేవాళ్ళు. మన అంటే హీరోస్ అంటే ఎప్పుడు ఆర్టిస్ట్గా ఆయన పర్ఫార్మెన్స్ అంటే విడిగా కూడా వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళ వేరే మూవీస్ హిట్ అయినప్పుడు కూడా వాళ్ళతో అంతా కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అప్పుడు ఆయన మాత్రం. మేమే అనుకునేవాళ్ళం అంటే ఏదైతే పెద్ద అచీవ్మెంట్ లో ఉండేది మాకు, డాడీ ఈ స్టేజ్కి వచ్చారా అని చెప్పేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.